డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అస్సలు సీక్రెట్ మొత్తం ఈ రోజున బయటపడిపోయింది. గత కొద్ది రోజులుగా జరిగిన వ్యవహారాల ప్రకారంగా గుడివాడ ఎమ్మెల్యే రాము ఎక్కువగా వార్తల్లో ఉంటూ వచ్చాడు. అతనికి బాగా అనుయాయుడిగా మెలుగుతూ ఉన్నాడు, అసలు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పబడుతున్న ఈ కామేపల్లి తులసిబాబు ఎవరైతే ఉన్నారో అతని అరెస్టు తరువాత ఈ కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు రాము కూడా వెళ్ళి అతనితోటి ఒక అరగంట పాటు సీక్రెట్గా కొంత ఏదో మాట్లాడి వచ్చాడు అనే వ్యవహారం కూడా అంతా తెలిసిపోయిన తర్వాత ఈరోజు ఈనాడులో కూడా ఒక పెద్ద కథనం రావటం జరిగింది. గుడివాడ మొత్తం ఈ తులసిబాబు చేతిలో ఉంది, షాడో ఎమ్మెల్యే అక్కడ అరాచకాలు చేస్తూ ఉన్నాడు, గుడివాడలో అరాచక శక్తి అని ఈ రోజున ఈనాడులో కూడా ప్రముఖంగా ప్రచురించారు. వీటన్నిటిపైన ఆరా తీసిన తర్వాత అసలు ఈ తులసిబాబు ఎవరు, ఇతనికి వెనిగండ్ల రాముకి ఉన్న పరిచయం ఏమిటి, అసలు వెనిగండ్ల రాముకి ఇతను ఎలా తగులుకున్నాడు అనేది వ్యవహారాలు మొత్తం కుండబద్దలు సేకరించిన ఈ వివరాల ప్రకారంగా చూసుకుంటే చాలా పెద్ద సీక్రెట్ ఈ రోజున బయటపడిపోయింది. వెనిగండ్ల రాము తులసిబాబుకి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తూ ఉన్నాడు, కావాలంటే తెలుగుదేశం పార్టీ పోతే పోయింది అని అనుకొని మరి ఈ తులసిబాబు కోసమే పనిచేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి గల అసలు కారణం ఏమిటి, దీని వెనకున్న మరొక శక్తి ఏమిటి, ఇక్కడ కర్త కర్మ క్రియ అనే 3 పదాలని ఇక్కడ వాడుకోవాల్సిన అవసరం ఉంది. 1 వెనిగండ్ల రాము, 2 తులసిబాబు, 3 వెనక నుండి నడిపిస్తున్న సునీల్ కుమార్. అసలు ఈ వెనిగండ్ల రాముకి సునీల్ కుమార్తో పనిపడటం మూలానే ఈ తులసిబాబు అనేది వాడు వచ్చి వెనిగండ్ల రాముకి అతుక్కుపోవటం జరిగింది. అసలు వెనిగండ్ల రాముకి సునీల్ కుమార్తో పనే పడకపోతే ఈ షాడో ఎమ్మెల్యే ఉండేవాడు కాదు. అంటే ఇప్పుడు బయట జరుగుతున్న ఈ అరాచకం వీటన్నిటి మీద తులసిబాబుని ఏదో టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ అసలు దందాలు మొత్తం వెనిగండ్ల రాము నడుపుతూ ఉన్నాడు. వెనక ఆయన నడిపిస్తుంది మాత్రం సునీల్ కుమారే అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ వెనిగండ్ల రాము అనుపానాలు కానీ ఇలాంటివి చాలా వ్యవహారాలు ఏదైతే సునీల్ కుమార్ దగ్గర ఇరుక్కొని ఉన్నాయో వాటన్నిటి మూలాన ఇది జరుగుతుందేమో తెలియదు. కాకపోతే ఈ తులసిబాబు అటు వెనిగండ్ల రాముకి బాగా కావాల్సిన వాడు, ఇటు సునీల్ కుమార్కి బాగా కావాల్సిన వాడు. అందుకని ఇతనే మొత్తం క్రియ మొత్తం ఇతనే చేస్తాడు, చేసే పనులన్నీ ఇతనే చేస్తాడు. ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం ప్రకారంగా కూడా గుడివాడలో ఇప్పుడు ఏ దందాలు ఎక్కడెక్కడ నడవాలి అని అంటే అసలు దందాలే నడవకపోతే తులసిబాబు మాత్రం ఎక్కడి నుంచి పని చేస్తాడు చెప్పండి. ఎక్కడ ఇసుకలో ఎంత డబ్బు కొల్లగొట్టుకొని రావాలి, మద్యంలో ఎంత డబ్బు ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేసుకురావాలి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జాలు చేసే వాళ్ళ మీద ఆరోపణలు వస్తే వాళ్ళ దగ్గర సొమ్మెలా నూక్కొని రావాలి, వీటన్నిటి మీదన తులసిబాబు ఈ రోజున గుడివాడలో పనిచేస్తుంటే అసలు షాడో ఎమ్మెల్యే అనే పేరు పడుతూ ఉంది, కానీ మొత్తం చేపిస్తుంది మాత్రం వెనిగండ్ల రాము. కానీ ఇది కూడా తెలుగుదేశం పార్టీ చూసి చూడనట్టుగా ఊరుకుంటోంది. దానికి కారణం ఏమిటి, రఘురామకృష్ణరాజు కేసులో ఈ తులసిబాబు ఏదో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడనో, సునీల్ కుమార్ని అరెస్టు చేయకుండా ఎందుకు ఇంతకాలం ఆగవలసి వచ్చిందనో, సునీల్ కుమార్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు, అంటే వెనిగండ్ల రాము మాత్రమే కాకుండా మరొక ప్రముఖ నాయకుడు ఎంపీ కూడా ఉన్నాడు అని రఘురామకృష్ణరాజు ఆరోపణ చేసినట్టుగా నిజమంతా బయటకు ఈ రోజున బయటకు తెలిసి వస్తుంది. అసలు ఈ వెనిగండ్ల రాముకి సునీల్ కుమార్ తోటి పని ఎప్పుడు పడింది, ఎందుకు ఈ తులసిబాబుని అక్కడున్న కందన్ని ఎక్కడుంటే తగిలించుకున్నావని అంటే ఆ వంకెనుంటే తీసి తగిలించుకున్నానని చెప్పినట్టుగా అక్కడున్న ఈ తులసిబాబుని వెనిగండ్ల రాము ఎనికిడతా సునీల్ కుమార్ ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఇతను వచ్చి ఈ వెనిగండ్ల రాముతో అటాచ్ అయిపోవటం ఎందుకు జరిగింది, ఎందుకు ఈ వ్యవహారం మొత్తం ఇలా నడిచింది అని అంటే మొత్తం బినామీ ఆస్తులు. ఇటు సునీల్ కుమార్కి కానీ అటు వెనిగండ్ల రాముకి కానీ మొత్తం ఉన్న ఆస్తిపాస్తులు కానీ ఎక్కడెక్కడ అక్రమ సంపాదనలు కానీ వీటన్నిటినీ తీసుకొచ్చి ఎక్కడ ఏం కొనాలి అనే వ్యవహారాలు మొత్తంగా ఇప్పుడు ఈ తులసిబాబు చూడటం మూలాన
ఈరోజు ఈనాడు పేపర్లో కూడా కళ్ళు ముక్కు చెవులు సునీల్ కుమార్కి మొత్తం తులసి బాబే అని అంటే, మరి అంత లావుని ఎందుకు అయ్యాడు అని అంటే ఇలాంటి అక్రమ సంపాదనే. ఇదే అక్రమ సంపాదన ఇప్పుడు మళ్ళీ వెనుగళ్ల రాము దగ్గర కూడా ఉంది. తులసి బాబు కేవలం పనిమంతుడే, అసలు చేపించేది మొత్తం వెనుగళ్ల రాము కానీ లేకపోతే సునీల్ కుమార్ కానీ అనేది మన విచారంలో తేలుతోంది. ఎందుకంటే ఈ తులసి బాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, అసలు తులసి బాబు కూడా మరొక బినామీని పెట్టుకున్న ఒక వ్యక్తి అతని స్వగ్రామమైన రాంకూర్లో ఉన్నాడు. అతని పేరు కూడా ఇప్పుడిప్పుడే మనకి తెలియవస్తోంది. కల్లూరి జయకృష్ణ అనే వ్యక్తి ద్వారా ఈ తులసిబాబు కావాల్సిన వ్యవహారాలు మొత్తం నడిపిస్తూ ఉన్నట్టుగాను కావాలంటే విచారణ చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడా లేదా, తులసిబాబు దగ్గర నుంచి అతని అకౌంట్కి డబ్బులు వస్తున్నాయా లేదా, ఆ కల్లూరి జయకృష్ణ యొక్క అంశం ఏమిటి అనేది కూడా ఇక్కడ మొత్తం తరువుగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం తులసిబాబు అరెస్ట్ని రఘురామకృష్ణరాజు మీద దాడి చేసిన అంశం కానీ కస్టోడియల్ టార్చర్ అంశం మీద మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. దీన్ని అక్రమాస్తుల బినామీలుగా చూడాల్సిన అవసరం ఉంది. సునీల్ కుమార్ తిన్న అక్రమాస్తులు మొత్తం కానీ అక్రమ సంపాదన మొత్తం కానీ లేదా ఇప్పుడు వెనుగండ్ల రాము మేనేజ్ చేసి సంపాదిస్తున్న ఈ అక్రమ సంపాదనకు కానీ ఈ తులసిబాబు కేంద్ర బిందువు అయ్యాడు. మొన్న పోలీసులు కూడా ఒంగోలులో ప్రశ్నించినప్పుడు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప్రశ్నించారు. కాకపోతే ఇప్పుడు వెనుగండ్ల రాము అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను మీద మరి ప్రశ్నలు ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే చాటుమాటుగా ఉన్నా అవి బయటకు తెలియనీయకుండా చేసి ఉండొచ్చు. కానీ సునీల్ కుమార్కి వెనుగండ్ల రాముకి మధ్య ఉన్న సంబంధం ఎప్పుడో ఈ వెనుగండ్ల రాము అది ఎక్కువగా గుడివాడలో ఖర్చు పెట్టి అక్కడ తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్న రోజుల్లో అతను కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు మరే అంశంలోనో లేకపోతే ఏదో ఒక వివాదం తేలని సమయంలో యుఎస్లో ఒక పార్ట్నర్ తోటి కలిసి పెట్టిన కంపెనీలో రావాల్సిన సొమ్ము రాబట్టుకోవటానికో లేదు వాళ్ళు ఇస్తామన్న దానికంటే ఇతను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువగా ఉండటం మూలాన ఎప్పుడైనా ఇలాంటివే కదా జరిగేది. ఎవరైనా ఒక వ్యక్తితోటి దొంగ చాటు వ్యవహారం చేస్తున్నాడు అని అంటే అందులో అతను కుట్రైనా ఉండాలి, లేకపోతే అవతల వాడైనా కుట్రదారుడై ఉండాలి. అలాంటిది వెనుగండ్ల రాము ఈ సునీల్ కుమార్ తోటి అటాచ్ అయిపోయి ఆయనతో ద్వారా ఒక వారం రోజుల పాటు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ప్లేస్లో పెట్టి వాళ్ళని బెదిరించి ఈయనకి కావాల్సిన వ్యవహారం మొత్తం చేయించాడు. అందులో ఈ వెనుగండ్ల రాము ఈ సునీల్ కుమార్కి ఇవ్వాల్సిన దాని కింద తులసిబాబు వసూలు చేయడానికి వచ్చి ఇతనితోటి అటాచ్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఇటు సునీల్ కుమార్ కానీ ఇటు రాము కానీ ఇద్దరు కూడా కలిసే వ్యవహారాలు చేస్తూ ఉండటం మూలాన ఇద్దరికి ప్రాధాన్యుడైన ఈ తులసిబాబు ఎవరైతే ఉన్నారో ఈ తులసిబాబు అనుపానాలు మొత్తం తెలిసిన వ్యక్తి నేను ఇందాక చెప్పిన పేరు కల్లూరి జయకృష్ణ. అతను పట్టుకుంటే మొత్తం తెలుస్తాయి అనే వ్యవహారం ఈ రోజున కొండబద్దలకు తెలిసింది. మరి ఇక పోలీసు వాళ్ళు ఏ రకంగా విచారణ చేస్తారు, అసలు గుడివాడలో జరుగుతున్న ఈ అరాచకం మొత్తానికి వాళ్ళిద్దరూ ఎలా బాధ్యులు అవుతారో, మరి మొత్తం బయటకు ఎలా తీస్తారో అది పోలీసు శాఖ సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.